మై ఛానల్. ప్రస్తుతం మనము కీరన్ వ్యాలీ నుండి కుప్వారాకు వెళ్తున్నాము. ఈ కుప్వారా డిస్టిక్లో యాపిల్ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మనము యాపిల్ గార్డెన్ను చూడటానికి వెళ్తున్నాము. ఈ యాపిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఈ యాపిల్స్తో ఏమేం తయారు చేస్తారు, వీటి యొక్క ఉపయోగాలు ఏమిటి, యాపిల్స్ కాకుండా ఇంకా ఏ ఫ్రూట్స్ పండిస్తారు అనే విషయాలను గురించి తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. నా కాశ్మీరీ సిరీస్ వీడియోలు చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ప్రస్తుతం కుప్వారా డిస్టిక్లో ఉన్నాము. మనకు ఎడమ వైపు కనిపిస్తున్నది జీలం నది. ఈ జీలం నది పాకిస్తాన్ నుండి ఇండియాకి, ఇండియా నుండి పాకిస్తాన్కి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆర్మీ చెక్ పోస్ట్ ఉంది. ఈ బ్రిడ్జ్ చూడండి, సేమ్ హౌరా బ్రిడ్జ్ లాగానే ఉంది. ఈ బ్రిడ్జ్ జీలం నది పైన నిర్మించారు. ఈ జీలం నది అవతల ఆసం అనే ఊరు ఉంది. ఆ ఊరి ప్రజల కోసం దీనిని నిర్మించారు. చూడటానికి ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది. మనం కూడా ఈ బ్రిడ్జ్ ఎలా ఉందో చూద్దాము. ఈ బ్రిడ్జ్ మీద నుండి జీలం నదిని దాటి వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇక్కడ రోడ్డు పైన జీలం నది ప్రక్కన గోధుమలను ఎలా ఆరబెట్టారో చూడండి. ఈ బ్రిడ్జ్ మీద రైడ్ చాలా బాగుంది.
ఇక్కడ నుండి అన్ని యాపిల్ తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవిగో చూడండి, ఇవన్నీ యాపిల్ తోటలే. ఇక్కడ చూడండి, ఈ చెట్టు నిండా యాపిల్స్ ఎన్ని ఉన్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీకు కనిపిస్తున్న ఈ కాయలు యాపిల్స్ అనుకుంటున్నారా? కాదండి, ఇవన్నీ ఆల్బుకరా కాయలు. ఇవన్నీ రోడ్డు పక్కనే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ యాపిల్స్ చెట్టు రోడ్డు మీదకే వచ్చేసింది. కాయలు కూడా మన చేతికి అందుతున్నాయి. కాశ్మీర్లో నేను గమనించింది ఏమిటంటే, ఏ తోటలోనికి వెళ్ళి కాయలు కోసినా ఏమీ అనరు, దొంగతనంగా భావించరు. వెళ్ళమన్నారు సర్జీ మేజా.
తోట యజమాని మాకు ఎలాంటి కండిషన్ పెట్టకుండా ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ తోటలో ఏ కాయ అయినా ఎన్ని కాయలైనా కోసుకోవచ్చు. ఈ తోటలో మొత్తము 3 రకాల కాయల చెట్లు ఉన్నాయి. 1 యాపిల్, 2 పియర్స్ ట్రీ, 3 ఆల్బుక్రా ట్రీలు ఉన్నాయి. మొదటిగా యాపిల్స్ గురించి చూద్దాము. ఇవేనండి కాశ్మీరీ యాపిల్స్. నేను వీటిని మొదటిసారిగా చూస్తున్నాను. ఈ తోటలో 2 రకాల యాపిల్స్ ఉన్నాయి. 1 గ్రీన్ కలర్ యాపిల్స్, రెండవది రెడ్ కలర్ యాపిల్. రెడ్ కలర్ యాపిల్స్ ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి. 2 మంత్స్ తర్వాత ఇవి పూర్తిగా రెడ్ కలర్లోకి వస్తాయి. ప్రకృతి మనకు ఎన్నో రకాల పండ్లను అందించింది. వాటిలో యాపిల్ ఒకటి. ఆకర్షణీయమైన రంగులో ఎన్నో రకాల యాపిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రకం వెరైటీ రుచితో నోరూరిస్తుంటాయి. భారత్లోని కాశ్మీర్ లోయ యాపిల్ పంటకు ప్రసిద్ధి. అయితే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనూ ఈ పండ్ల తోటలు ఉంటాయి. మన దేశంలో మొత్తం 6 రకాల యాపిల్స్ను రైతులు పండిస్తున్నారు. అవేంటి, ఎక్కడ ఏ వెరైటీ లభిస్తుంది, వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటో పరిశీలిద్దాము. కాశ్మీర్ యాపిల్. ఈ రకం యాపిల్స్ ఎక్కువగా కాశ్మీర్ లోయలో పండుతాయి. ఇవి చాలా తీపిగా, జ్యూసీగా, స్మూత్గా ఉంటాయి. ఇతర వాటితో పోలిస్తే ఎరుపు రంగులో తేలికగా ఉంటాయి. ఈ యాపిల్స్తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చర్మం, జుట్టు హెల్దీగా ఉంటుంది. యాపిల్ పెంపుడు చెట్టు మరియు గులాబీ కుటుంబానికి చెందిన పండు. రోసేసి జాతికి చెందినది. విస్తృతంగా పండించే చెట్ల పండ్లలో ఒకటి. యాపిల్స్ను ప్రధానంగా తాజా పండ్ల వలె విక్రయిస్తారు. అయితే యాపిల్ను వాణిజ్యపరంగా వెనిగర్, జ్యూస్, జెల్లీ, యాపిల్ సాస్ మరియు యాపిల్ బటర్ కోసం ఉపయోగిస్తారు మరియు వాటిని పై స్టాక్గా తయారు చేస్తారు. ప్రపంచ పంటలో గణనీయమైన భాగం పళ్ళరసం, వైన్ మరియు బ్రాందీ కోసం కూడా ఉపయోగించబడుతుంది. తాజా యాపిళ్లలో పచ్చిగా లేదా ఉడికించి తింటారు. వండిన యాపిళ్లను ఉపయోగించే వివిధ మార్గాలు ఉన్నాయి. తరచుగా వాటిని పేస్ట్రీ ఫిల్లింగ్గా ఉపయోగిస్తారు. యాపిల్పై బహుశా ఆర్కిటిక్ పాల్ అమెరికన్ డెజర్ట్ కావచ్చు. ముఖ్యంగా ఐరోపాలో వేయించిన యాపిళ్ళు సాసేజ్ లేదా పంది మాంసం యొక్క కొన్ని వంటకాలతో పాటు ఉంటాయి. యాపిల్స్ విటమిన్ ఏ మరియు సిలను అందిస్తాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి మరియు డైటరీ ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. యాపిల్లో 7,500 కంటే ఎక్కువ సాగులు ఉన్నాయి. వంట చేయడం, పచ్చిగా తినడం మరియు పళ్ళరసం లేదా యాపిల్ జ్యూస్ ఉత్పత్తితో సహా వివిధ రకాల రుచి మరియు ఉపయోగాల కోసం వివిధ రకాలను పెంచుతారు.
కనిపిస్తున్న ఈ ట్రీ పేరు పియర్స్. ఇవి అన్నీ పియర్స్ కాయలు. చూడడానికి గ్రీన్ యాపిల్స్ లాగానే ఉంటాయి. బెర్రీ లేదా పియర్ అనేది ఒక ఫలవృక్షం. పియర్ అనేది ఒక తినదగిన పండు. ఈ చెట్టు యొక్క పండు ఒకవైపు సన్నగా అండాకారంతోనూ మరొక వైపు లావుగా గోళాకారంతోనూ కన్నీటి బొట్టు ఆకారం వలె ఉంటుంది. బెర్రీ పండ్లు చల్లగా తాజాగా ఉన్నప్పుడు వాటి యొక్క రుచి సువాసన చాలా బాగుంటాయి. జ్యూస్కు ఉపయోగించే పియర్లుగా పూర్తిగా పరిపక్వం చెందాక మునిపే చెట్టు నుండి కొయ్యాలి. ఈ పండు యొక్క మధ్య భాగం మృదువుగా ఉంటుంది. బెర్రీ కాయలను జాములు, జెల్లీలు లేదా జ్యూస్గా తయారు చేసుకోవచ్చు. ఈ కాయలను ఇంకా పూర్ణాలు, సలాడ్స్ లేదా చిన్నపిల్లల ఆహారంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి 83% నీటిని కలిగి ఉంటాయి. ఈ పండు యొక్క పైభాగం ఆకుపచ్చగా, ఎర్రగా, పసుపుగా లేదా గోధుమ రంగు వర్ణంలో ఉంటుంది. అంతర్భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు యొక్క పైభాగం రుచి వగరుగాను, లోపలి కండ యొక్క రుచి తీయగా, పుల్లగా కలగలిసిన రుచిని కలిగి ఉంటుంది. ఇవి ఆల్బుకరా కాయలు. ఈ చెట్టు చూడండి, ఆల్బుకరా చెట్టు. ఈ చెట్టు నిండుగా ఆల్బుకరా కాయలు ఎంత బాగా కాసాయో చూడండి. ఈ కాయలను చూస్తుంటే నోరూరుతుంది. చూడటానికి టమాటా పండ్లలా ఉన్నాయి. ఆల్బుకరా చాలా ప్రసిద్ధ, పోషకమైన మరియు వేసవి సీజన్ పండు. ఇది చాలా తీపి మరియు జ్యూసీ. ఇది సీజన్లో సమృద్ధిగా దొరుకుతుంది మరియు ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది వారి ఆరోగ్యాన్ని బలంగా మరియు శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆల్బుకరా పండు వృక్షశాస్త్రపరంగా రోసేసి కుటుంబానికి చెందినది మరియు ఫ్రూనస్ డొమెస్టికా జాతికి చెందినది మరియు రంగుల పనోరమలో వస్తుంది. ఆల్బుకరా పండు సాధారణంగా తీపి మరియు గుజ్జుగా ఉంటుంది, అయితే కొన్ని రకాలు పుల్లగా ఉండవచ్చు. ఇది తక్కువ కొవ్వు పదార్థం మరియు అధిక డైటరీ ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ మరియు సి పుష్కలంగా ఉంటాయి మరియు అధిక పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ కంటెంట్ ఉన్నాయి. విటమిన్ డి, బి6, బి12 మరియు కాల్షియం కూడా ఉన్నాయి. ఆల్బుకరా ఒక గుజ్జుపండు. ఇది సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆల్బుకరా తినడం వల్ల శరీర బరువును మెయింటైన్ చేయడంతో పాటు మధుమేహం మరియు ఊబకాయంతో పోరాడుతుంది. ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, రక్త ప్రసరణ మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు సరైన గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది, సరైన జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన, మెరుస్తున్న మరియు శక్తివంతమైన చర్మాన్ని ఉంచడంలో సహాయపడుతుంది. పెద్ద సంఖ్యలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆల్బుకరా క్యాన్సర్ని కూడా ఎదుర్కోగలదు. మాకు కావలసిన ఆల్బుకరా పండ్లు కొన్ని కాశ్మీరీ యాపిల్ పండ్లు, పియర్స్ మా బ్యాగ్ నిండా కోసుకున్నాము. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి.